ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ బట్ సీరియస్ క్వశ్చన్. శివకృష్ణ మళ్ళీ సినిమాల్ని ప్రయారిటీగా తీసుకొని ట్రావెల్ అవ్వబోతున్నాడా? శివకృష్ణ ప్రయారిటీ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు సినిమాలే చేయాలన్న ఉందా? ఎందుకంటే ఇప్పుడు రేపు 2008 జూలైకి 50 years కంప్లీట్ అవుతుంది. 28 సారీ 2028 47 కదా. నేను వచ్చింది 1978 కదా. ఆ లెక్కేసుకుంటే 28కి 50 years. ఇప్పుడు నేను సినిమాలు తగ్గినాయి. ఇప్పుడు నేను పెద్దగా ఏదన్నా మంచి సినిమా ఉంటే వేస్తున్నాను. ఈ మధ్య 2 సినిమాలు చేసి నిన్న మొన్న ఎప్పుడు అసలు టీవీలో అయితే నాకు ఇష్టం ఉండదు, నేను చేయను. కానీ ఈ మధ్యన క్యారెక్టర్ ఆ ప్రొడ్యూసర్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రొడ్యూసరు, బొల్లు శ్రీనివాసరావు గారని. అతను టీవీ ప్రొడ్యూసర్. రుణానుబంధం అనే ఒక సీరియల్ తీస్తున్నాడు. నేను టీవీ అడిగితే నేను చేయను అన్నాను. నేను అసలు సినిమాలోనే గెస్ట్ వేషాలు వేయను, టీవీకి ఎక్కడ చేస్తాను సార్ అన్నాను. ఆ శ్రీనివాస్ అనే అతను నిర్మాత, బొల్లు శ్రీనివాస్ అనుకుంటా ఆయన పేరు. ఆయన భలే ఇచ్చాడు నాకు. అలా నన్ను ఎన్లైటన్ చేసి చెప్తే నాకు వింటాను నేను. కరెక్ట్. అది క్యారెక్టర్ బాగుండాలి, కథ బాగుండాలి. ఆయన చెప్పుకొచ్చాడు 2 days వేషం సార్, ఏం అబద్ధం వల్ల 2 days వేషం. కానీ ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇది, మీరే చేయాలి. అసలు మీరు సినిమాలు ఎక్కువ చేయట్లేదని బ్యాడ్ నేమ్ ఉంది, మీరు అన్నీ ఒప్పుకోవట్లేదు, టీవీలు చేయట్లేదు. కనీసం ఈ రకంగా మీరు కనపడితే అయ్యో ఈ వేషం శివకృష్ణ ఎందుకు వదులుకున్నామని అందరూ అనుకుంటారు. ఇలా చెప్పుకొచ్చాడు నాకు. అసలు అలా చెప్పినంత మాత్రం చేయను, అది వేరే విషయం అనుకోండి, మొండి కదా. కానీ క్యారెక్టర్ అద్భుతం. అదే ఇందాక మీకు ఫోటో చూపెట్టా, చేశాను. వండర్ఫుల్, వెరీ గుడ్. అసలు చాలా కాస్ట్లీగా అసలు సినిమాలకు తీశాడు. అలా ఉండాలండి, మనకు హ్యాపీగా ఉండాలి. డబ్బు అనేది పక్క పెట్టాలి. యాక్చువల్గా యాజ్ ఏ ఆడియన్గా మాకు కూడా మీ విషయంలో కడుపు నిండలేదు. ఎందుకంటే శివకృష్ణ స్టామినాకి, రేంజ్కి తగ్గ అన్ని నెంబర్ ఆఫ్ సినిమాలు తెలియదు. సినిమాలే కదండి. నేను ఈ టీవీ ముఖంగా చెప్పదంటే నేను ఆకలితో ఉన్నా. ఇప్పుడు ఆకలితో ఉన్నారు. చాలా ఆకలితో ఉన్నా 10-15 ఏళ్ళ నుంచి. నేను చేసిన మొదట్లో చేసిన క్యారెక్టర్ నాకు పట్ల స్టిల్ నాకు 70 years ఓపెన్గా చెప్తున్నా. కానీ నా ఎనర్జీ లెవెల్స్ నేను ఇంకా చెయ్యాలి. ఈ 2-3 సంవత్సరాల్లో అసలు దుమ్ము, అసలు మళ్ళీ ముందడుగు, నా దేశం, అటువంటి క్యారెక్టర్లు చేయాలని లోపల కోరిక ఉంది. అది మొన్న టీవీలో కొద్దిగా టు సమ్ ఎక్స్టెంట్ వచ్చింది. ఇప్పుడు 2 సినిమాలు చేయబోతున్నా, సేమ్ అదే లెవెల్ క్యారెక్టర్స్. ఒక ఆల్రెడీ లవ్ జిహాద్ మీద చేశాను ఒకటి సినిమా, చెప్పాను, నా ఫోటో కూడా చూపెట్టాను. అది కూడా గెస్ట్ వేషం అయినా అంటే 3 days వేషం అయినా కూడా నాకు నా అనుకున్నది లవ్ జిహాద్ని నేను వ్యతిరేకిస్తాను. నేను చెప్పాను కదా, అది చేశాను. ఇదేమో ఒక జమీందారీ టైపు, అది చాలా అద్భుతమైన వేషం చేశా. ఇప్పుడు నేను చేయబోయే 3 కూడా ఒకరిదానికి ఒక సంబంధం లేదు. సూపర్ సార్, మేము కూడా వెయిటింగ్. అండ్ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. మీరే అన్నారు 70 years అని చెప్పేసి, బట్ ఎంత స్ట్రాంగ్గా, ఎంత హెల్తీగా కనిపిస్తున్నారంటే సూపర్ ఉన్నారు మీరు. మీ ఫుడ్ సీక్రెట్ ఏంటి? ఫుడ్ డైట్ ఏంటి? నేను అప్పుడు హీరోగా చేసినప్పుడు కూడా 45 ఏళ్ళ నుంచి నేను బయట ఫుడ్ తిన్నాను, జంక్ ఫుడ్ తిన్నాం, ఐస్ క్రీమ్ తిన్నాం, కూల్ డ్రింక్స్ తాగను. చిన్నప్పటి నుంచి అలవాటు. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అవి కూడా లేవు. సినిమా మెడ్రాస్ ఉన్నప్పుడు ఇంటి నుంచే భోజనం. ఓకే. ఇక నైట్ ఏదో పొలకాలు తింటాం. నా మొదటి నుంచి ఏంటంటే వర్క్ ఉంటే ఇంకా అలా అన్నం కూడా తిన్నాం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే షూటింగ్స్ వెళ్ళినా కూడా ఇంకోటి ఏంటంటే సభ చెప్పటం, ఈ 47 సంవత్సరాల్లో నేను ఎప్పుడు టిఫిన్ చేయలేదు. షూటింగ్లో టిఫిన్ చేయలేదు, ఈ రోజుకి చేయలేదు. 47 సంవత్సరాలు కూడా నేను ఆర్టిస్ట్గా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా టిఫిన్ చేయలేదు ఎక్కడ కూడా. ఓకే. ఇంట్లోనే చేసి వస్తాను. ఓకే. ఇంట్లోనే నా ఫుడ్ అంతా ఇంట్లో ఫుడ్డే, నేను బయట ముట్టుకోను. బయట బిర్యానీ అసలు ఏ దగ్గర రానివ్వను. పెరుగన్నం తింటాను, మధ్యాహ్నం షూటింగ్లో ఉంటే కప్పు పెరుగన్నం తింటాను. మిగతా వంటలు కూడా నైట్ పులకాలు, నాన్ వెజ్ కూడా పెద్ద తింటాను కానీ అది ఇంట్రెస్ట్ ఉండదు. దాని జాగ్రత్తలు తీసుకుంటాను. రైస్ ఎక్కువ తిన్నాను. ఏముంది కదా, రాగి జావ ఈ మధ్యన బాగా 2-3 years నుంచి బాగా మొదలెట్టా. ఓకే. మార్నింగ్ ఎగ్, రాగి జావ, మధ్యాహ్నం రాగి ముద్ద, ఇంత పెరుగన్నం, అంత రాగే కదా, మొత్తం బలమే కదా అంతా. నైటు పులక 2 పులకాలు అంతే. అది జంక్ ఫుడ్లు తిన్నాం. ఈ బయట ఏదో బర్గర్స్ అంటారు, పిస్తాలు ఏ అంటారు. ఇప్పుడు నిజంగా నాకు తెలియదు అవి. ఎప్పుడో మా మనోడాలు తింటుంటే ఏదో ఇంత ముక్క ఏదో టేస్ట్ ఎలా ఉంది తింటాను తప్ప
తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఏ హోటల్స్ ఉన్నాయో నేను పుట్టి పెరిగింది ఇక్కడ. అప్పుడు మా రోజుల్లో ఏంటంటే తాజ్‌మహల్ హోటల్ ఒకటి ఉండేది మాకు ఉడిపి హోటల్. ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద హోటల్స్ వచ్చింది. నాకు ఏమీ తెలియదు. అసలు మా ఏరియాలో ఏ హోటల్‌లో ఏముంటుందో కూడా నాకు తెలీదు. వెళ్ళను దాని కారులోంచి దిగను. 3 అయినా ఇప్పుడు 3 అయినా 4 అయినా ఇంటికెళ్ళి బయట ముట్టుకోను. ఒక్క టీ ఒకటి ఉంది బ్యాడ్ హ్యాబిట్. కొద్దిగా 2, 2:30 అయితే ఇలా మీరు ఎక్కడన్నా ఉంటే పక్కన ఆపి కొద్దిగా నీట్‌గా ఉందని టీ తాగుతాను. ఇంకోటి ఏంటంటే పచ్చిమిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం. ఎప్పుడన్నా 20 రోజులకి 30 రోజులకి ఆ 2 బయట వేసినారు అక్కడ కూడా నీట్‌గా ఉన్నాడో లేదో చూసుకుని 2 పచ్చిమిరపకాయ బజ్జీలు తింటాను. ఇక బయట జంక్ ఫుడ్ తిన్నాం. బయట రానేం దగ్గరికి రానేం. పిల్లలు ఏదో తింటా ఉంటారు ఊరికే. అంటే దీన్ని ఏమంటారని అడుగుతా. ఏదో చెప్తారు అది ఏదో పేర్లు ఆ పేర్లు కూడా నాకు రావు. పిజ్జానో బర్గర్ ఏదో చెప్తారు మొక్క ఏంటి ఎలా ఉంటుందో చూద్దాం అని అంటారు. అది ఏదో ఓహో ఇదిలాగా ఉంటుందా ఓకే. ఐస్ క్రీమ్ తిన్నాం, కోకోకోలాలు, కూల్ డ్రింకులు తాగను. ఎండాకాలం కూడా తాగను. సూపర్ సార్, సూపర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనం ఓన్లీ సినిమా విషయాలు మాత్రమే మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ మామూలు ఇంటర్వ్యూ అండి అది. బట్ మీరు ఇప్పుడు జనరేషన్కి తెలియని ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. అవన్నీ నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ అలాగే మీ అంటే లైఫ్ జర్నీ నేను కూడా ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా ఆవేదనతో చెప్పిన మాటలు ఇవన్నీ. సార్. అంటే నా పర్సనల్గా వదిలేండి. నా పర్సనల్గా నేనేం పాపడం ఇది కాదు. నన్నేం వాడో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అందరికీ చేతులెత్తి నమస్కరించిందండి. ఏ దేశంలో పుట్టావో ఏ రకంగా మాతృదేవోభవ అని చెప్పాను. మన పూర్వీకులు స్త్రీని ప్రకృతితో పోల్చారు. సార్. షీ ఈజ్ రీప్రొడక్టివ్ ఆర్గన్. మగవాడు బిడ్డ పుట్టడానికి సహకరించవచ్చు కానీ కనడు. 9 మాసాలు కనడు. తల్లే కదా సనుపాలు ఇవ్వడు. తల్లి ప్రకృతే మన దైవం. సార్. ప్రకృతి మన దైవం. అందుకు చెట్టుకు పూజిస్తాం. ఈ ఎదోళ్ళకి తెలియదు చెట్టు కూడా పూజిస్తారు మీరు అంటాడు. ఆ చెట్టు లేకపోతే ఆ ప్రకృతి లేకపోతే ఆ చెట్టు కాయలు కాయకపోతే నువ్వెక్కడ ఉన్నావురా? ఆక్సిజన్ కానీ అందుకే మేము పూజిస్తాం రా. ఆ గంగామాత నీళ్ళు లేకపోతే నువ్వు ఎలా బతుకుతారా? దేవుడు గంగకు నమస్కారం పెడుతుంది. నీకు ఏం తెలుసు పిచ్చ నాకు కూడా. కానీ అందుకే బూతులు వస్తాయి నాకు. అది ఏం తెలియకుండా మాట్లాడతారు. ప్రకృతిలో బతుకుతున్నాం. ఆ ప్రకృతి మన ఆరాధ దైవం. తల్లిని గౌరవించాలా. అలాగే నువ్వు సంపాదించుకో మేము కాదని అంటలా. పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి. ఈ దేశంలో పుట్టావు. ఈ దేశంలో చనిపోయే లోపు మనం ఏదో ఒకటి చేయాలి కదా. ఓకే దేశానికి సేవ చేయాల్సినంత మనం గొప్పోళ్ళం కాదు. కానీ మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. పేదోడు, చిన్నోడు, ఉంజోడు, ఎవడెవరో పేదోడు కొద్దిగా చెయ్యి ఇవ్వటం. ఏదో వాడికి ఏదో ఆర్థికంగా ఇబ్బంది ఆర్థికం లేదు, ఏదో అన్నం లేదు. అదే ఇప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద పార్టీలు జరుగుతుంటాయి. మందు చూశాను, చాలామంది చూశాను. అది పట్టుకెళ్ళి రోడ్డు మీద పోసేస్తారు తప్ప అవన్నీ పెట్టుకుని ఒక్కసారి అలా రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది అన్నం లేకుండా ఉన్నారు. ఆ పని చేసేవంటే నువ్వు దేశ సేవ చేసినట్టే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్. అంటే నేను ఎప్పుడు ఏ టీవీలో ఇంత నేను విశ్లేషంగా, ఇంత ఎమోషనల్గా ఇంత నేను మాట్లాడాల. బట్ గ్రేట్ వర్డ్స్ సార్, గ్రేట్ వర్డ్స్. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇంత 2 గంటలు ఇక్కడ కూర్చున్నా నాకు నష్టం ఏం, నాకు రూపాయి నష్టం లేదు నాకు. కానీ నేను చేసింది ఆచరించి చెప్తున్నాను మీకు. కరెక్ట్. నేను ఏదో చెప్పేసి నేను చేయట్లా, ఆచరించి చెప్తున్నా. అట్లీస్ట్ ఒక దేశభక్తి, హైందవ ధర్మం, మన మతం ఏంటి, మన ధర్మం ఏంటి, మనం ఏం చెప్పారు పెద్దలు. తర్వాత కొద్దిగా పౌరుషం ఉండాలి మనిషి అన్నోడికి, చీమునెత్తనం ఉండాలి. మనల్ని ఎవడో తిడుతుంటే నా నోరు మూసుకుని మనకెందుకు వెళ్ళిపోతున్నావు అంటే నా దృష్టిలో నపుంసకుడే. నీకు పౌరుషం లేనివాడు ఎందుకు బతకటం నువ్వు అసలు? ఇది చాలా తప్పుడు మాట మాట్లాడాను, నన్ను క్షమించండి. నపుంసకుడని మాట నాకు వచ్చేసింది, ఆవేశంలో వచ్చేసింది. అరే నాకెందుకు అంటే అది పక్కోడి సమస్య నీకెందుకు ఏంట? అది మన సమాజం పక్కోడి సమస్య మనం తెలుసుకోవాలా. మనం వీలైతే మనం వెళ్ళి హెల్ప్ చేయాలా. జాతిని అవమానించి, మతాన్ని అవమానించే కూడా మీకు ఏమీ అవ్వట్లేదంటే మీరు నపుంసకులు మరి ఏమంటారో నాకు తెలియదు. మీరంటే ఇప్పుడు ఎవరిని అంటున్నానంటే ఎవరినన్ను కాదు. నేను ఇక్కడ పాయింట్ ఎవరైతే అంటకుండా వెళ్ళి దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే నేను ఒక వ్యక్తిని కాదు. అర్థమవుతుంది సార్. ఆవేదన నుంచి ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొద్దిగా పౌరుషం వస్తుందేమో, కొద్దిగా పౌరుషం వచ్చి మన